నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన అశూన్య శయన వ్రతం సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో, అలాగే సోమవారం సందర్భంగా శివపంచాక్షరి స్తోత్రంలో ఉన్నటువంటి అంతరార్థం ఏంటో పరిశీలిద్దాం. ప్రధానంగా ఈరోజు అశూన్య శయన వ్రతం. లక్ష్మీనారాయణులు భూలోకానికి వచ్చి వాకుడు చెట్టు మొదట్లో శయనించే రోజు. ఈ సందర్భంగా ఈరోజు ఎవరైనా సరే గృహంలో లక్ష్మీనారాయణుల చిత్రపటం దగ్గర ప్రమిదలో ఆవు నెయ్యి పోసి 3 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించి ఓం లక్ష్మీనారాయణాయ నమః అనే మంత్రాన్ని జపించుకోవటం, పచ్చకర్పూరంతో హారతి ఇవ్వటం ద్వారా లక్ష్మీనారాయణుల విశేషమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే అశూన్య శయన వ్రతం సందర్భంగా ఈరోజు సాయంకాలం స్నానం చేసి లక్ష్మీనారాయణులను పూజించి ఆ తర్వాత లక్ష్మీనారాయణుల విగ్రహాలు లేదా చిత్రపటాలకు ఊయల సేవ చేయాలి. అంటే లక్ష్మీనారాయణుల విగ్రహాలు లేదా లక్ష్మీనారాయణుల చిత్రపటాలు ఊయలలో ఉంచి ఊయల సేవ చేయటం ద్వారా సకల శుభాలు కలుగుతాయి. ఇలా చేయలేని వాళ్ళు దేవాలయానికి వెళ్ళి లక్ష్మీనారాయణుల పవళింపు సేవను దర్శనం చేసుకున్నా కూడా అశూన్య శయన వ్రతం సందర్భంగా లక్ష్మీనారాయణుల పరిపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే సోమవారం పరమేశ్వరుడికి ఎంతో ప్రీతిపాత్రమైన రోజు. సోమవారం సందర్భంగా అంతరార్థం తెలుసుకుంటూ శివపంచాక్షరి స్తోత్రాన్ని చదువుకున్నట్లయితే శివానుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. శివపంచాక్షరి స్తోత్రంలో వశిష్ఠ కుంభోద్భవ గౌతమాది మునీంద్ర దేవార్చిత శేఖరాయ చంద్రార్క వైశ్వానరలోచనాయ తస్మై వకారాయ నమశివాయ అంటూ కీర్తిస్తాం. అయితే శివపంచాక్షరి స్తోత్రంలో ఉన్న ఈ శ్లోకంలో ఉన్న భావాన్ని పరిశీలిస్తే వశిష్ఠ కుంభోద్భవ గౌతమాది మునీంద్ర దేవార్చిత శేఖరాయ అనే పదాన్ని తీసుకుంటే వశిష్ఠుడు, కుంభోద్భవుడు అంటే అగస్త్యుడు, గౌతముడు వీళ్ళందరి చేత పూజించబడినటువంటి చంద్రశేఖరుడైన పరమేశ్వరుడికి నమస్కారం అని అర్థం. అయితే దీనిలో ఒక విశేషార్థం ఉంది. ఆ విశేషార్థాన్ని, దీనిలో ఉన్నటువంటి యోగశాస్త్ర రహస్యాన్ని మనం అర్థం చేసుకున్నట్లయితే ప్రళయకాలంలో సృష్టి అంతా కూడా జలమయం అయిపోయినప్పుడు తిరిగి సృష్టిని పునర్నిర్మించటానికి బ్రహ్మదేవుడు ఒక కలశం తీసుకొని ఆ కలశంలోకి సృష్టిలో ఉన్నటువంటి పుణ్య నదీ తీర్థాల జలాలు, సముద్ర జలాలు, ఔషధీయుక్తమైనటువంటి వృక్షాల విత్తనాలు వీటన్నిటినీ ఆ కలశంలో పోసి దానిలో అమృతం పోసి ఆ కలశ జలాలతో భూమి మీద అభిషేకం చేయాలనుకుంటాడు. అలా అభిషేకం చేయటానికి హిమాలయ ప్రాంతాలలో కైలాస శిఖరం దగ్గర ఉన్నటువంటి పరమేశ్వరుడి అమర్నాథ్ లింగానికి వస్తాడు. అమర్నాథ్ మంచులింగం దగ్గరకు వచ్చి ఆ అమర్నాథ్ మంచులింగానికి బ్రహ్మదేవుడు ఆ అమృత కలశ జలాలతో అభిషేకం చేస్తాడు. అలా అభిషేకం చేసినప్పుడు ఆ అమృత కలశ జలాలలో నుంచి కొంతమంది మహర్షులు ఆవిర్భవించారు. మొట్టమొదటిగా ఆ అమృత కలశ జలాలలోంచి వశిష్ఠుడు తెలుపు రంగు శరీర ఛాయతో మిత్ర అనేటటువంటి సూర్యశక్తితో అవతరించాడు. ఆ తర్వాత అగస్త్య మహర్షి నీలవర్ణంతో వరుణ అనేటటువంటి దేవతాశక్తితో అవతరించాడు. ఆ తర్వాత గౌతమ మహర్షి అవతరించాడు. అంటే వశిష్ఠ కుంభోద్భవ గౌతమాది మునీంద్ర దేవార్చిత శేఖరాయ, దీనిలో ఉన్నటువంటి రహస్య అర్థాన్ని మనం పరిశీలించినట్లయితే అమృత తత్వాన్ని కలిగింపజేసేటటువంటి బ్రహ్మదేవుడు పూర్ణ కుంభ జలాలతో అమర్నాథ్ లింగానికి అభిషేకం చేస్తున్నప్పుడు ఆ అభిషేక జలాల నుంచి ఆవిర్భవించినటువంటి ఈ ఋషుల చేత పూజించబడే పరమేశ్వరుడికి నమస్కారం అని అర్థం. ఆ ఋషులు పరమేశ్వరుని పూజించినట్లయితే మునీంద్ర దేవార్చిత శేఖరాయ అన్నారు. పరమేశ్వరుడికి చంద్రశేఖరుడు అనే పేరుంది. అంటే చంద్రుణ్ణి శిరస్సున ధరిస్తాడు. దీనిలో ఒక రహస్య విశేషార్థం దాగి ఉంది. ఆ రహస్య విశేషార్థం ఏంటంటే మానవ శరీరంలో అంగిట్లో క్రింది భాగంలో అమృత గ్రంథి అని ఉంటుంది. మానవ శరీరంలో కుండలిని శక్తిని జాగృతం చేసి ఆ కుండలిని శక్తి సహస్రారానికి చేరినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి అమృత నాడిలోకి అంగిట్లో నుంచి అమృతం స్రవిస్తుంది. అప్పుడు మనిషి యోగిగా మారతాడు. అన్నపానాలతో సంబంధం ఉండదు. అలాంటి యోగిలాగా మారేటటువంటి శక్తి చంద్రశేఖరుడిగా ఉన్నటువంటి పరమేశ్వరుణ్ణి పూజిస్తే కలుగుతుంది. కాబట్టి అలాంటి శక్తి వశిష్ఠుడు, అగస్త్యుడు, గౌతముడు ఇలాంటి మహర్షులకు వచ్చింది. కాబట్టి ఆ శక్తిని ఆపాదింపజేసుకోమని చెప్పటానికి సంకేతంగా కుండలిని శక్తిని జాగృతం చేసి సహస్రారానికి తీసుకొని వచ్చి యోగిగా మారి అంగిట్లోకి అమృతం స్రవించే విధంగా అమృతగంధిని చైతన్యవంతం చేయటానికి చంద్రశేఖరుడిగా పరమేశ్వరుణ్ణి వీళ్ళు పూజించారని చెప్పటానికి సంకేతంగా
ఆ అమృత కలశ జలాల నుంచి బ్రహ్మదేవుడు అభిషేకం చేసినప్పుడు వీళ్ళు ఆవిర్భవించారని చెప్పటానికి సంకేతంగా వశిష్ఠ కుంభోద్భవ గౌతమాది మునీంద్ర దేవార్చిత శేఖరాయ అంటూ ఇక్కడ ఉన్నటువంటి రహస్య అర్థాన్ని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈ మహర్షులందరూ కూడా చంద్రశేఖరుడిగా పరమేశ్వరుని ధ్యానం చేసుకొని సహస్రారానికి కుండలిని శక్తికి తీసుకొచ్చి యోగిగా మారి అమృత గ్రంథిలోకి అమృతం స్రవించేలాగా చేసుకొని ఆత్మసాక్షాత్కారం పొందారు. కాబట్టి చంద్రశేఖరుడైనటువంటి పరమేశ్వరుణ్ణి అలా ధ్యానం చేయటం ద్వారా మనం కూడా ఆత్మసాక్షాత్కారం పొందాలని చెప్పటానికి సంకేతంగా వశిష్ఠ కుంభోద్భవ గౌతమాది మునీంద్ర దేవార్చిత శేఖరాయ అంటూ ఇందులో ఉన్నటువంటి రహస్య విశ్లేషణను అర్థం చేసుకుంటూ శివపంచాక్షరి స్తోత్రాన్ని చదువుకున్నట్లయితే శివానుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రులు కావచ్చు. రేపటి శుభయోగం శీర్షికన అట్ల తద్దె సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. నమస్కారం. నందకిశోర నవనీత చోర నాద విహార శ్రీధర నందకిశోర నవనీత చోర నాద విహార శ్రీధర. నెగిటివ్ థాట్ని పాజిటివ్ థాట్తో తొలగించే ప్రయత్నం చేయాలి. వస్తాయి, మనిషి అన్నాక వస్తాయి. గాలి వీచినట్టే భావాలు వస్తాయి. అందులో సాధన ప్రారంభ దశలో ఉన్నవాడికి ఎక్కడ లేని చెడ్డ భావాలు వస్తాయి. ఒక ఆయన అన్నాడు, ఎప్పుడు ఏంది జపాన్ కూర్చున్నప్పుడే చెడ్డ భావాలు వస్తాయంటే బాగా కూర్చుంటున్నావు అని అర్థం అన్నాడు. ఒక అప్పుడే వస్తాడు చెడ్డ భావాలన్నీ కూడా. నువ్వు స్థిమితంగా కూర్చున్నావుగా, ఎన్నాళ్ళు అటు తిరుగుతూ ఇటు తిరుగుతావు. ఇప్పుడు స్థిమితంగా కూర్చున్నావు, బుద్ధిని ఏకాగ్రపరిచే ప్రయత్నం చేసావు, దొరికేటరా అని వస్తాయి ఒకటి. అప్పుడు నువ్వు జాగ్రత్తగా వాటిని ఎలా తొలగించాలంటే ప్రతిపక్ష భావనయా. ప్రవేశిస్తున్న రాగాది భావాలు ప్రతిపక్షంలా తయారైపో. అది ఎలాగో అంటే హింసకు అహింస, రాగానికి విరాగం ఉన్నాడు ఇక్కడ. ఒక రాగం వస్తే వైరాగ్యం తెచ్చుకో, హింస వస్తే అహింస తెచ్చుకో. ఇలాగా మనస్సులో రాగద్వేషాదులకి వాటి ప్రతిపక్షములైన భావాలను తెచ్చుకోగలిగితే అంతఃకరణ శౌచం ఏర్పడుతుంది. ఇది క్రమక్రమంగా సాధ్యమవుతుంది. తర్వాత స్థైర్యం, తర్వాత మాట. శౌచం అయిపోయింది కదా, తర్వాత స్థైర్యం చెప్తున్నాడు. స్థైర్యం అంటే స్థిరభావ, స్థిరమైన భావం పేరు స్థైర్యం. అంటే మోక్ష మార్గ ఏవ కృత అధ్యవసాయత్వం అన్నాడు ఇక్కడ. అంటే మోక్ష మార్గమే ప్రధానమని స్థిరమైన లక్ష్యం నీకు ఉండాలి. నేను ఎందుకు చేసేస్తున్నా నాకు తెలియట్లేదండి అని కాకుండా దేనికి చేస్తున్నామనే స్పష్టమైన అవగాహన ఉండాలి. ఉండడమే కాదు, నిశ్చిత బుద్ధి దాని యందు నిలపాలి. దీన్ని వ్యవసాయాత్మక బుద్ధి అన్నారు. కానీ స్థైర్యం అంటే మోక్షమునందు స్థిరమైనటువంటి నిశ్చితమైన బుద్ధి కలిగి ఉండుట, అది స్థైర్యం అనే మాటకి. ఆ తర్వాత చెప్తున్నది ఆత్మ వినిగ్రహ. ఆత్మను నిగ్రహించుకో. మళ్ళీ ఆత్మ అనగానే పరమాత్మ జీవాత్మ కాదు. నిగ్రహించేవంటే అది మనస్సు అని అర్థం. మనస్సు కరణములు రెండింటికి కలిపే ఇక్కడ ఆత్మశబ్దానికి అర్థం. కార్యకరణ సంఘాతస్య, కార్యకరణ సంఘాతాన్ని నియంత్రించడమే ఆత్మ వినిగ్రహ. కార్యము కరణం అంటే దేహము ఇంద్రియములు. ఇంద్రియములు అనగానే ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది పంచ జ్ఞానేంద్రియ పంచ కర్మేంద్రియులు మాత్రమే కాకుండా అంతఃకరణం, అది కూడా కరణమే. ఇవి బహిఃకరణం, అది అంతఃకరణం. ఆ రెండిట్టు కూడా నిగ్రహించాలట. ఎందుకంటే స్వభావేన సర్వతః ప్రవృత్తస్య సన్మార్గే ఏవ నిరోధ. వాటికి లక్షణం ఉంది, ఎప్పుడు బయటకు పరిగెడుతుంటావు, నిలకడగా ఉండవు. కనుక నిలకడగా ఉండనటువంటి ఇంద్రియములను ప్రయత్నపూర్వకంగా సన్మార్గమునందు ఉంచుటని ఆత్మ వినిగ్రహము అంటారు. ఎంత స్పష్టమైన నిర్వచనాలు చూడండి. కానీ ఇంద్రియ నిగ్రహం అంటే అర్థం ఏంటి? దాని నుంచి మరల్చడం కాదు, ఇంకో దాని ఎందు ఉంచాలి. దేని ఎందు? సన్మార్గే, సత్ అయిన తత్వము పేరు ప్రయాణిస్తున్న సాధన యందు ఉంచుటయే సన్మార్గము. అటువంటి సన్మార్గమునందు ఉంచుట. ఆ తర్వాత వివరిస్తున్నాడు ఇంద్రియార్థేషు వైరాగ్యం. అటువంటి ఇంద్రియ నిగ్రహం నీకు ఎప్పుడు సిద్ధిస్తుందంటే ఇంద్రియములు దేనికోసం పరిగెడుతున్నాయో వాటిపై వైరాగ్యం ఉండాలి. వైరాగ్యం ఉంటే తప్పకుండా సులభంగా మరలుతాయి. అక్కడికి వెళ్తాడు బూచి బూచి అంటే పరిగెత్తుకొచ్చేడు పిల్లలు లోపలికి. అలాగే ఇంద్రియాలు బయట ప్రపంచాన్ని బూచి బూచి అని లోపలికి వచ్చేస్తే ఇంకా చాలా మంచిదండి ఇక్కడ. అందుకే ఇంద్రియార్థేషు వైరాగ్యం, ఇంద్రియార్థములు ఎందు వైరాగ్యం ఉండాలి. అనహంకార, ఇక్కడ అహంకార శబ్దం మళ్ళీ వేరు. అంటే ప్రతిదాన్ని నేను 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 ఇది నన్ను ఎవడు గుర్తించోడో లేదో తాపత్రయం. ఇటువంటి దర్పరూపమైనటువంటి అహంకారాన్ని విడిచిపెట్టడమే అనహంకారం. అటు తర్వాత మరొక విషయం, ఇవన్నీ కలిసి వెళ్ళాలండి. ఎల్లవేళలా కూడా జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషాను దర్శనం, ఇదంతా కలిపి ఒకటే వాక్యం. నువ్వు వేటి కోసం ఇక్కడ సుఖపడుతున్నావు? వాటి అసలు స్వరూపం ఏమిటి? ఒకసారి అబ్జర్వ్ చేయి. అబ్జర్వేషన్, అనుదర్శనం అంటే అబ్జర్వేషన్.
ఏం పదములు చూడండి, ఇందులో చెప్తున్నవన్నీ కూడా ఎంత చక్కగా ఉన్నాయో. నువ్వు ఎలా శుద్ధి చేసుకోవాలి, ఇది క్రమం, ఇది తప్ప మరొకటి లేదు నీకు. అందుకే జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోష అనుదర్శనం. నిరంతరం అబ్జర్వ్ చేయి. ఎందుకంటే ఎంత భయంకరమైనదంటే అజ్ఞానం అలవాటైపోయింది. కాసింత జ్ఞానం వస్తుంది, అది ఆ మాత్రం ఉంటుంది, వెంటనే అజ్ఞానం కెరటంలో వచ్చి కమ్ముకుపోతుంది. ప్రతిరోజు చూస్తూనే ఉన్నది. అందుకే అనుదర్శన అవసరం. నిరంతరాయంగా దర్శనించి అబ్జర్వ్ చేయి. ఏమిటి? జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖం. ఒక్కొక్కటి ప్రతిదీ దుఃఖమే. అనిత్యం అసుఖం లోకం ఇమం ప్రాప్య భజస్వమాం. గుర్తుందా? అనిత్యం అసుఖం లోకం ఇమం ప్రాప్య భజస్వమాం. ఈ లోకంలో రేపెప్పుడో సుఖం ఉంటుందనుకుని సమయం వ్యర్థం చేయకు. నేను తేల్చి చెప్పేస్తున్నా, దీనికి సుఖం లేదు, ఇది అనిత్యం అని తేల్చి చెప్పేశాక మళ్ళీ దీని సుఖం కోసమని ప్రయత్నించావంటే నన్ను పొందడానికి ప్రయత్నించడానికి ఇచ్చిన శక్తిని వ్యర్థపరుచుకున్నావు. అది ఇటే తిప్పు, దీని గురించి పట్టించుకోకు. అబ్జర్వ్ చేయి ఎన్నిట్లో ఎంత దుఃఖం. జన్మ దుఃఖం, మృత్యు దుఃఖం, జరా దుఃఖం, వ్యాధి దుఃఖం. 4 దుఃఖాలండి జీవితంలో. మొదటిది చివరిది ముందు చెప్పేశాడు, జన్మ మృత్యు. జన్మ సుఖం అనుకున్నారా? మనకు భగవంతుడు చేసిన గొప్ప మేలు ఏమిటంటే ఆ గర్భ శోకాన్ని పుట్టిన తర్వాత మర్చిపోయాం. అదే గుర్తుంటే మనకి ఎంత బాధండి. భగవంతుడు కష్టం ఇచ్చినా అది మరిపింపజేస్తాడు. ఆ గర్భంలో ఎలాంటి నరకం అనుభవించామండి. అయితే అది ఎలా తెలుస్తుందండి? తెలిస్తే కదా మళ్ళీ రాకూడదు అనుకుంటాను అంటే నీ మీ దయతో ఆయన తెలియజేయలేదు. నువ్వు శాస్త్రంతోనూ తెలుసుకుని మళ్ళీ రాకుండా ఉండాలని జాగ్రత్త పడు. అంతేగాని వచ్చిన తర్వాత చూద్దామంటే మళ్ళీ పుడతావు, జాగ్రత్త. ఇక్కడ కనుక జన్మ దుఃఖం, దానికి శాస్త్రం ఎంత వర్ణించింది. ఇంకా నీకు తెలుసుకోవాలంటే గర్భోపనిషత్తును ఉపనిషత్తు ఉంది. రమణుల వారు దాన్ని తరచూ ఉటంకించేవారు. గర్భోపనిషత్తు అది నీ బతికే, అది నీ గుర్తులేదు. అంతేగాని ప్రతివాడికి గర్భంలో ఉన్నది ఒక్కడు గుర్తులేదు కదా అని చెప్పేసి పుట్టిన తర్వాత ఆయన గర్భంలోనే లేనండి నాకు అసలు గుర్తులేదు అంటావా? అది ఎలాంటి అజ్ఞానం. మనకు జన్మ లేదండి అన్న కూడా అదే అజ్ఞానం. జన్మ గుర్తులేదు, గర్భము గుర్తులేదు. గర్భం గుర్తులేకపోయినా అలా ఒప్పుకుంటున్నావు, గుర్తులేకపోయినా జన్మను ఒప్పుకోవాల్సింది. ఇక్కడ అది లేకపోతే ఇది లేదు, అది లేకపోతే ఇది లేదు. తెలుసుకో. ఇక్కడ గర్భనరకం భయంకరం అండి. అది పునరపి జనని జఠరే శయనం. దాని గర్భ నరకంట. ఇంకా దీనికి ఇంకా నరకం అనలేదు ప్రపంచానికి. నరకవత్ అన్నారు, అది నరకమే. గర్భనరకం మామూలు కాదు. అదేదో నూనెలో వేయిస్తారు, ఉడుకుతున్న నీళ్ళల్లో వేస్తారని అవన్నీ అక్కడ ఉంటాయి. మూసేసినటువంటి దానిలో ఎన్ని రకాల భయంకరమైన వేడి వేదన ఎన్ని అనుభవించాలో అవి అనేక గీతల్లో చెప్పారు. స్వస్తి. ఓం నమో నారాయణాయ. ఓం నమశివాయ. శ్రీమాత్రే నమః. ఈరోజు సోమవారం. హరహర మహాదేవ శంభో శంకర అంటూ అసుతోషుడు అయినటువంటి పరమేశ్వరుణ్ణి పంచామృతాలతో అభిషేకం చేయాలి. పంచామృతాలతో అభిషేకం పంచముఖ పరమేశ కరుణించుము అంటూ ఈ అభిషేకార్చన నిర్వహించిన అనంతరం లక్ష్మీ కటాక్ష సిద్ధి కోసం ఈశ్వరునికి ప్రీతికరమైనటువంటి మారేడు దళాల మీద గంధంతో అలంకరింపజేసి ఆ గంధం పైన బొట్లు పెట్టి శివాష్టోత్తర శతనామావళి చక్కగా పఠిస్తూ శివునికి మారేడు దళాలతో పూజ చేయాలి. ఇలా శివునికి మారేడు దళాలతో పూజ చేసిన అనంతరం అభిషేక తీర్థం ఒక చక్కటి గిన్నెలోకి తీసుకొని శివునికి ప్రీతికరమైనటువంటి నైవేద్యాన్ని, అది కూడా చిమ్మిలి ఉండ నైవేద్యంగా స్వామివారికి సమర్పించి 10 మందికి కనుక ఈ రోజున పంచినట్లయితే అభయంకరుడు కళ్యాణ కారుణ్యమూర్తి అయినటువంటి పరమేశ్వరుడు తన దివ్యవంతమైనటువంటి చల్లటి అనుగ్రహాన్ని ప్రసాదింపజేస్తాడు అందరికీ కూడా. అందుకే శివ అనేటువంటి 2 అక్షరాలచే చెప్పబడే పరతత్వం సమస్త జగదాధారం, నిరంజనం, నిర్గుణం, నిరాకారం. అందుకే శివ శివ అనరా చింతలు తొలుగునురా అన్నారు. శివనామం ఉచ్చరించడమే చాలు, జన్మ సార్థకమై తీరుతుంది. ఎవరి జన్మ సార్థకత వారు చేసుకోవడానికి ఈ సోహంను శివ అనే 2 అక్షరాలతో కలిపి ఓం నమః శివాయ అనే పంచాక్షరీ మంత్రాన్ని జపించినట్లయితే తప్పనిసరిగా
ఈ భవబంధాల నుంచి త్వరగా విముక్తి కలిగి అత్యున్నతోత్తమమైనటువంటి శివానుగ్రహానికి పతులమై ధరిస్తాము అంటోంది శాస్త్రం. అందుకే శివస్తోత్ర రత్నావళి సర్వవిధ శ్రేయోదాయకవంతమైన ప్రభావాన్ని ఇస్తుంది. బ్రహ్మమురారి సురార్చిత లింగం అంటూ ఆ యొక్క లింగాష్టకాన్ని పఠించినా చాలు. ఈ రోజున ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి ఉదయాన్ని అభిషేకార్చన చేసినా సరే ఎవరైతే నిష్ఠగా ప్రతి సోమవారం కూడాను ఇటువంటి విధి విధానాన్ని ఆచరిస్తారో వారి పట్ల తన దివ్యవంతమైన అనుగ్రహాన్ని ఆ బోళాశంకరుడు కలిగించి తీరతాడు సుమా అంటోంది శాస్త్రం. సర్వే జనా సుఖినో భవంతు. सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरं शाश्वतं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्. सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्. మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ శంభవే అమృతేశాయ సర్వాయ మహాదేవాయ తే నమః. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శోభకృన్నామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు ఆశ్వయుజమాసం కృష్ణపక్షం సోమవారం. సూర్యోదయం 6:17 సూర్యాస్తమయం 5:42. తిథి విధియ రాత్రి 10:27 వరకు. నక్షత్రం కృత్తిక తెల్లవారుజామున 4:01 వరకు. వర్జం సాయంకాలం 4:21 నుంచి 5:54 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:22 నుంచి 1:08 వరకు. మరల మధ్యాహ్నం 2:39 నుంచి 3:25 వరకు. అమృతకాలం రాత్రి 1:41 నుంచి 3:14 వరకు. రాహుకాలం సోమవారం కాబట్టి ఉదయం 7:30 నుంచి 9 గంటల వరకు. అష్టకౌర్గరీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 9:05. నేటి విశేషం సోమవారం. అలాగనే అసూన్య శయన వ్రతం. మనకు సోమవారానికి సంబంధించి చంద్రునకు శివునకు గౌరికి పూజ చేసుకోవడం ద్వారా వారి యొక్క అనుగ్రహంతో మానసిక ప్రశాంతిని సంపదను ఆరోగ్యాన్ని వృద్ధి చేసుకోవచ్చు. అలాగనే ఈ అసూన్య శయన వ్రతం సందర్భంగా మంచం ఒకటి కొని దాని మీద లక్ష్మీనారాయణులను ఉదయం నుంచి పూజించి సాయంకాలం సూర్యాస్తమయం తర్వాత మరల పూజించి ఒక మంచి దంపతులను పూజించి వారికి ఈ లక్ష్మీనారాయణ విగ్రహంతో సహా మంచం దానం చేస్తే దాన్ని అసూన్య శయన వ్రతం అంటారు. ఈ వ్రతం యొక్క పూర్తి స్వరూపం ఏంటంటే ఆషాఢమాసం బహుళపక్షం విధియ ప్రారంభించి శ్రావణం భాద్రపదం ఆశ్వయుజం కార్తీకం ఈ మాసాలన్నిటిలోనూ కూడా ఈ విధి నాడు ఆ లక్ష్మీనారాయణులను ఆ మంచం మీద పూజ చేసి తరువాత కార్తీక మాసంలో బహుళ విధియ నాడు ఆ మంచాన్ని దానం చేస్తే దానివలన దంపతులు ఇరువురు కూడా కలహాదులు లేకుండా ప్రీతితో ఆరోగ్యంతో జీవిస్తారు. అయితే ఇది భౌతికంగా చేయడానికి అందరికీ అవకాశం ఉండకపోవచ్చు, కానీ వారు కూడా మానసికంగానైనా ఈ వ్రతాన్ని ఆచరణ చేసినట్లయితే అది ఉత్తమ ఫలితాలను అందజేస్తుంది. నేటి ఆణిముత్యాలు. గొప్ప పనులు చేయలేని వారు చిన్న పనులు గొప్పగా చేయడం ద్వారా ఆనందాన్ని పొందవచ్చు. सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके
राधिके शरण्ये त्र्यम्बिके देवी नारायणि नमोऽस्तुते. శర్వాణి అని పేరు కలిగిన తల్లికే భవానీ అని కూడా ఒక నామం. ఆమె యొక్క అపారమైన కారుణ్యానికి పరాకాష్ఠ ఆ నామాలు. నేను మీతో మనవి చేసి ఉన్నాను, నామములు అన్నప్పుడు అన్ని పేర్లతో పిలవబడుతుంది అని కాదు, లేదా లౌకికంగా ఆవిడికి ఎవరో ఆ పేర్లు పెట్టారు అని కాదు దాని అర్థం. ఆమె యొక్క గుణములు ఆవిష్కృతమైనప్పుడు ఆ గుణముల చేత ఆవిడ ఆ పేర్లు పొందింది. అందుకే నామాలకి వ్యాఖ్యానాలు ఉండడం అనేటటువంటిది చాలా ప్రశస్తమైనటువంటి విశేషంగా సనాతన ధర్మంలో ప్రకాశించింది. శంకర భగవత్పాదులు విష్ణు సహస్రనామ స్తోత్రానికి వ్యాఖ్యానం చేయడానికి కారణం అదే. అసలు ఏ నామానికి ఏ అర్థం ఉంది, ఆ నామం ఏ గుణము ప్రకాశించినప్పుడు ఆ నామంగా భగవంతుడు కీర్తింపబడ్డాడు అన్నది తెలుసుకుంటే మనం ఆ నామం ఒక్కదాన్ని పలికినప్పుడు మనకి విశేషమైనటువంటి భక్తి హృదయము నుండి ఉత్పన్నమై మనసు ఆ రూపంతో తాదాత్మ్యత చెందుతుంది. అలా తాదాత్మ్యత చెందడానికి ప్రధానమైన కారణము ఏమై ఉంటుంది అంటే, అసలు అమ్మవారి యొక్క గుణము ఆవిష్కరింపబడినటువంటి విధానాన్ని మనం తెలుసుకోవడానికి ఆ వ్యవస్థ సుగమం కావాలి. అందులో భవుడు అన్న పేరు పరమశివుడికి ఉంది. ఎందుచేత ఆయన భవుడు అని పిలువబడ్డాడు అంటే, సంజీవనం సమస్తస్య జగతః సలిలాత్మిక భవ ఇత్యుచ్యతే మూర్తి భవస్య పరమాత్మనః అని వేదవ్యాసుడు. ఆయనకి భవ అన్న పేరు ఎందుకు వచ్చింది అంటే, సంజీవనం సమస్తస్య జగతః సలిలాత్మిక. ఆయన ఈ లోకాలన్నీ బ్రతికి ఉండేటట్టు, ఈ లోకములన్నీ సృష్టింపబడేటట్టు, ఈ లోకములన్నీ నిలబడేటట్టు దేని చేత అనుగ్రహిస్తూ ఉంటాడు అంటే, ఆయన నీటి రూపంలో ఉండి అనుగ్రహిస్తాడు. అందుకే పరమశివునికి అష్టమూర్తులు ఉన్నాయని. ఆ అష్టమూర్తులు 8 రూపాలతో ఉంటాడు. భూరంభాంశనలోలిలోంబర మహార్నాథో హిమాంసు పుమాన్ ఇత్యాభాతి చరాచరాత్మకమిదం యస్యైవ మూర్త్యష్టకం నాణ్యకించన విద్యతే విమృశతాం యస్మాత్ పరస్మాత్ విభో తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీదక్షిణామూర్తయే అని శంకర భగవత్పాదులు దక్షిణామూర్తి స్తోత్రంలో. ఆయనే కంచిలో పృథివీలింగం, జంబుకేశ్వరంలో జలలింగం, అరుణాచలంలో అగ్నిలింగం, చిదంబరంలో ఆకాశలింగం, శ్రీకాళహస్తిలో వాయులింగం, కోణార్కలో సూర్యలింగం, సీతాకుండంలో చంద్రలింగం, అలాగే కాఠ్మండూలో యజమానలింగం. 8 పేర్ల చేత 8 చోట్ల 8 సాకారమూర్తులుగా ప్రకాశిస్తూ ఉంటాడు. ఆ భవుని యొక్క ఇల్లాలైనటువంటి భవాని భవుని యొక్క స్వరూపం కన్నా వేరుగా ఉండదు. అందుకే అమ్మవారు కూడా నీటి స్వరూపంగానే ఉంటుంది. నీటి స్వరూపంగా ఉన్నప్పుడు నీరు, నీటి యొక్క శక్తి ఇవి రెండు విడివిడి ఉండవు, ఒకదానితో ఒకటి కలిసే ఉంటాయి. అందుకే అయ్యవారు నీరుగా ఉంటే అమ్మవారు ఆ నీటికి కలిగినటువంటి కొన్ని శక్తులుగా ప్రకాశిస్తూ ఉంటుంది. స్పృహ పోతున్నప్పుడు, చైతన్యము శరీరాన్ని విడిచిపెట్టేస్తున్నప్పుడు, ఏ కారణము చేతలైనా ప్రాణములు తమ తమ స్థానములను విడిచిపెట్టి పైకి లేచిపోతుంటే ఆ ప్రాణములను మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి శరీరంలో ప్రవేశపెట్టించగలిగినటువంటి శక్తి కలిగినటువంటి ఏకైక భూతం ఏది అంటే నీరు ఒక్కటే. కాసి నీళ్లు ముఖం మీద చల్లారనుకోండి స్పృహ వస్తుంది. స్పృహ రాగానే పట్టించేది కూడా మళ్ళీ కాసి నీళ్లే పట్టిస్తారు. ఆ నీటికి ఉన్న శక్తి ఏమి అంటే అది ప్రాణములను నిలబెడుతుంది. అది సమస్త భూతములు బ్రతకడానికి కారణమవుతుంది. అందుకే వామదేవమూర్తి అని ఉత్తరాభిముఖంగా చూసేటటువంటి పరమశివుని యొక్క మూర్తి జలములకు అధిష్టాన దేవత అయి ఆయన స్థితికార శక్తిగా విష్ణుస్వరూపంగా ప్రకాశిస్తూ ఉంటాడు. అమ్మవారు కూడా అదే తత్వంతో నీటి యొక్క శక్తిగా ఆవిడ ప్రకాశిస్తూ ఉంటుంది. అలా ప్రకాశించినటువంటి కారణం చేత ఆ తల్లి ఈ సమస్తమైనటువంటి జగత్తుల యొక్క సృష్టికి స్థితికి కారణం. ఆ నీరు లేకపోతే అసలు ఏ ప్రాణి కూడా నిలబడదు. ప్రాణములు నిలబడడానికి ప్రధానమైన కారణము అని చెప్పబడేది ఏది అంటే
నీరొక్కటే. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. శ్రేయస్సుకు ప్రతిబంధాలైన విఘ్నాలు తొలగిపోతాయి. స్వర్గానికి కానీ మోక్షానికి కానీ మార్గం వేసుకోవలసిన జీవుడు కామక్రోధ లోభాలతో నరకానికి మార్గం వేసుకుంటూ ఉంటాడు. అందువల్ల ఈ మూడింటిని విడిచిపెట్టాలి. కామం అంటే ఏమిటో మనం ఇదివరకే చెప్పుకున్నాం. కామం కలవారు తమ స్వార్థాన్నే చూసుకుంటారు. ఇతరులు ఏమైపోయినా పర్వాలేదు, కామం తీరకపోతే అదే క్రోధం అయిపోతుంది అని మనం 3వ అధ్యాయం 37వ శ్లోకంలో చెప్పుకున్నాం. ఇక 2వ అధ్యాయం 62వ శ్లోకంలో కూడా చెప్పుకున్నాం. మళ్ళీ రిపీట్ చేశాడు పరమాత్ముడు. క్రోధము అకారణంగానే హృదయ తాపాన్ని కలిగిస్తుంది. లోభము అన్ని గుణాలను నాశనం చేస్తుంది. పరుల సొమ్మును ఎలాగైనా సరే పొందే తీరాలి అనే బుద్ధి పుట్టిస్తుంది. కనుక కామక్రోధ లోభాలను విడిచిపెట్టాలి. నరకానికి ద్వారమైనటువంటి కామక్రోధ లోభాలను విడిచిపెడితే కలిగే ఫలాన్ని ఇప్పుడు చెప్పబోతున్నాడు. ఆ ఫలం చెబితే కానీ మనుష్యులకు ప్రవృత్తి కలగదు కదా. ఏతైర్విముక్తః కౌంతేయ తమోద్వారైస్త్రిభిర్నరః ఆచరత్యాత్మనః శ్రేయః తతో యాతి పరాంగతిం. ఓ కౌంతేయ, తమోద్వారాలైన ఈ మూడింటి నుండి విడుదల పొందిన మనిషి తనకు తానే శ్రేయస్సును చేసుకున్నవాడవుతాడు. దానివల్ల పరమగతిని పొందుతాడు. కామాది త్యాగాన్ని భగవంతుడు ఇక్కడ స్తుతిస్తున్నాడు అని తెలుసుకోవాలి. తమస్సు అంటే దుఃఖమోహాత్మకమైన నరకము అని అర్థం. తమస్సు దుఃఖమోహాత్మకమైన నరకం అని అర్థం. తమోగుణంతోనే జీవుడు నానా పాపాలు చేస్తాడు. ఈ పాప ఫలంగా నరకాన్నే పొందుతాడు. కనుకనే వెనుకటి శ్లోకంలో కామక్రోధ లోభాలను నరకద్వారం అని చెప్పి ఇప్పుడు తమోద్వారం అని చెప్పారు. ఈ మూడింటి నుండి విడుదల పొందటం అంటే వాటిని విడిచిపెట్టడము, అవి మళ్ళీ దగ్గరకు రాకుండా జాగ్రత్త పడటం అని అర్థం. కామాదులను విడిచిపెడితే చాలు, ఇక ఈ జీవుడికి శ్రేయస్సు కలిగినట్టే. అంటే కామాదులంటే ఆశ, విపరీతమైన ఆశ. దాన్ని వదిలితే చాలు. ఎందుకంటే అవి ఉన్నప్పుడు ఏ ఏ సత్కర్మలు ఆచరించాలో వాటిని ఆచరించకుండా ఉంటాడు. అవి ఉండకూడదు. అది పోతేనే ఏ సత్యజ్ఞానాన్ని పొందాలో దానికై ప్రయత్నించకుండా ఉంటాడు. అసలు కప్పుకో ఉంటాడు అంతే చీకటిలో. కానీ కామాదులను విడిచిపెట్టగానే జీవుడు సత్కర్మలు చేస్తాడు. విపరీతమైన కామాలు, గృహస్థాశ్రమ ధర్మంలో ఉండేటువంటి కామం వేరే, అది కాదు. విపరీతమైన సంపాదన చేయాలా, ఇంకొకరి నాశనం చేయాలని ఉంటుంది మనసు, అది కామం, ఆశ. అటువంటి విడిచిపెడితే ఏమవుతుంది? సత్కర్మలు చేస్తాడు వాడే, జ్ఞాన మార్గంలో నడుస్తాడు. కర్మయోగాన్ని కానీ జ్ఞానయోగాన్ని కానీ జీవుడు పట్టుకోవాలి. చూసారా, మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు. ఎందుకంటే అవి రెండే బంధముక్తిని కలిగించి భగవద్దర్శనం చేయించగలవు. భగవద్దర్శనమే పరమశ్రేయస్సు. దాన్ని పొందటంలో జీవుడికి ఈ కామాదులు అడ్డంగా నిలుస్తున్నాయి. వాటిని పోగొట్టుకుంటే పరమ శ్రేయస్సే కలుగుతుంది. అందుకే భగవంతుడు ఆత్మనః శ్రేయః ఆచరతి అన్నాడు. ఈ మూడింటిని పోగొట్టుకునే సాధన చేసేవాడు పరమగతిని అంటే మోక్షాన్ని కూడా పొందుతాడన్నాడు. ఈ శ్లోకంలో శ్రేయస్సు అనే పదానికి మోక్షం అనే అర్థాన్ని చెప్పుకోకుండా మంగళాన్ని కలిగించే భగవదారాధన మొదలైనవని అర్థం చెప్పుకోవాలి. ఎందుకంటే 4వ పాదంలో తతో యాతి పరాం గతిం అనే మాట ఉంది. శ్రేయస్సుకే మోక్షమని అర్థం చెప్పుకుంటే
పరాం గతిం అనే మాట పునరుక్తి అవుతుంది. పూర్వం మనం చాలాసార్లు శ్రేయ అనే పదానికి మోక్షం అనే అర్థం చెప్పుకున్నప్పటికీ ఇక్కడ మాత్రం సత్కర్మ ఆచరణకు ప్రతిబంధాన్ని తొలగించుకోవటం అనేటువంటి అర్థాన్ని చెప్పుకోవాలి. అది కర్మయోగమైనా కావచ్చు లేదా జ్ఞానయోగమైనా కావచ్చు. మొత్తానికి ఆ రెండిటిలో దేన్నో ఒకదాన్ని ఆచరించి జీవుడు పరమమైన గతిని అంటే మోక్షాన్ని పొందుతాడు. కర్మయోగంతో పరంపరంగా మోక్షము, జ్ఞానయోగంతో ప్రత్యక్షంగా మోక్షము సిద్ధిస్తుంది అనే విషయం మరిచిపోకూడదు. ఇక శాస్త్రమే సన్మార్గానికి ప్రమాణం అనేటువంటి విషయాన్ని చెప్పబోతున్నాడు. అలాగే శాస్త్రోక్తమైన ధర్మంలో ఆదరబుద్ధి లేకుండా స్వచ్ఛందంగా అంటే తనకు తోచినట్టు కర్మలు చేసే వాడికి కలిగేటువంటి దుష్ఫలాన్ని కూడా భగవంతుడు చెప్పబోతున్నాడు అని తెలుసుకోవాలి. అయ్యా, ఆసుర సంపదను విడిచిపెట్టాలని, తన శ్రేయస్సుకు కావలసిన సాధనాన్ని ఆచరించాలని ఎక్కడ చెప్పారు అంటే శాస్త్రమే దీనికి కారణం, శాస్త్రమే దీనికి ప్రమాణం. శాస్త్ర ప్రమాణంతోనే ఆసుర సంపదను విడిచిపెట్టడం మరియు శ్రేయస్సుకు కావలసిన సాధనం చేయటం అనేవి సాధ్యపడతాయే కానీ వేరే రకంగా కాదు అనేటువంటి విషయాన్ని కూడా ఇక్కడ చెప్పదలుచుకొని భగవంతుడు ఇక్కడ ముందుకు ఇట్లా చెప్పబోతున్నాడు. యశ్శాస్త్ర విధిముత్సృజ్య వర్తతే కామకారతః న స సిద్ధిమవాప్నోతి న సుఖన్న పరాంగతిం. ఎవడైతే శాస్త్రవిధిని విడిచిపెట్టి కామంతో తోచినట్టు నడుచుకుంటాడో అతడు సిద్ధిని పొందడు, సుఖాన్ని పొందడు, పరగతిని కూడా పొందడు. శాస్త్రవిధి అంటే వేద విధి, అంటే వేదం చెప్పినట్టుగా నడుచుకోవటం. వేదం ఏది చేయాలో ఏది చేయకూడదో చెప్పింది. వీటినే విధి నిషేధ వాక్యాలు అంటారు. ఎవడైతే విధి నిషేధాలు లేకుండా కామం వల్ల ప్రేరేపితుడై ఇష్టం వచ్చినట్టు నడుచుకుంటాడో అతడికి సిద్ధి కలగదు, అంటే పురుషార్థానికి తగిన యోగ్యత కలగదు అని అర్థం. సుఖం అంటే ఈ లోకంలో అనుభవించే సుఖం. విధి నిషేధాలు చూడనివాడు, విధి నిషేధాలు చూడనివాడి లోకంలో సుఖానికి దూరమైపోతాడు. అతడికి స్వర్గం కానీ మోక్షం కానీ కలగవు. అందువల్ల ఎవరు శాస్త్రాన్ని మీరకూడదు. ఎవరు కూడా యా వేద బాహ్యాః స్మృతయః యాశ్చ కాశ్చ కుదృష్టయః సర్వాస్తాని నిష్ఫలాః ప్రేత్య తమోనిష్టాకితా స్మృతాః. శృతిలోని అంటే శృతిలోని విషయాన్ని గుర్తు చేస్తూ ఉండేదే స్మృతి. అలా కాకపోతే అది వేదబాహ్యం అయిపోతుంది. అటువంటి దానిని అనుసరించకూడదు. కామ క్రోధ లోభాలను విడిచిపెట్టి ఊరికే కట్టెలాగా పడి ఉంటే లాభం లేదు. శాస్త్రం చెప్పిన విధంగా నడుచుకోవాలి. విహిత కర్మలు చేయాలి, నిషిద్ధ కర్మలు విడిచిపెట్టాలి. అలా చేసినప్పుడే సిద్ధి అంటే చిత్తశుద్ధి, సుఖము, వైరాగ్యాదుల వల్ల పుట్టిన తృప్తి, మోక్షం కూడా కలుగుతాయి. శాస్త్రాన్ని విడిచిపెడితే ఇహపరాలు రెండూ సిద్ధించవు. ఇక శాస్త్రం చెప్పినట్టుగా నడుచుకోమని ఉపదేశిస్తూ భగవంతుడు ఈ అధ్యాయాన్ని సమాప్తి చేయబోతున్నాడు. తస్మాచ్ఛాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితో జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం కర్మ కర్తుమిహార్హసి. అందువల్ల కార్యము అకార్యము అనే వాటి వ్యవస్థలో శాస్త్రమే నీకు ప్రమాణం కావాలి. నువ్వు శాస్త్ర విధానంలో చెప్పబడిన దానిని తెలుసుకొని ఇక్కడ కర్మను చేయాలి. ప్రమాణం అంటే శాస్త్ర ప్రమాణం. వేదం నేర్చుకున్న వాళ్ళు, శాస్త్రం నేర్చుకున్న వాళ్ళ దగ్గరే అడగాల. అప్పుడు ప్రమాణం చూసి చూపిస్తారు వాళ్ళు. శాస్త్రం నేర్చుకున్న పిల్లలు ఉన్నారు, వేదం నేర్చుకున్న వాళ్ళు దండిగా ఉన్నారు. ఇక్కడ శాస్త్ర వేద ప్రమాణాలంటే ఏమిటి అంటే చెప్తారు వాళ్ళు. దాని ప్రకారంగా ఆచరించుకోండి, మనం బాగుంటాం. వద్దండి, ఏమీ వద్దు, భగవద్గీత చెప్పినట్టు వినండి చాలంతే,
మీ దగ్గరికే వచ్చింది శాస్త్రం, పురాణం అన్నీ మీ దగ్గరికి ఉన్నాయి. మీ ఇంట్లోనే ఉంది, మీ కంటి దగ్గరే ఉంది, మీ చేతిలోనే ఉంది పుస్తకం. ఇంత మన ఏంటి దీనికన్నా ఇంకేమిటి? ఆ కామక్రోధాదులు విడిచిపెడితే శాస్త్రం చెప్పినట్టే నడుచుకున్నట్టు లెక్క. అంతే. చీకటి పోవాలంటే వెలుతురు వెలిగించడం చీకటి పోయినట్టే లెక్క. చీకటి పోదని మొత్తుకుంటే ఎట్టపోతుంది? చీకటి పోవాలంటే గోడలంతా కొట్టేసినట్టుగా. గోడలన్నీ కొట్టేస్తే ఇల్లు పడిపోతుంది. చీకటి ఏమిటి? ఇల్లే పోతుంది, కూలిపోతుంది. చీకటి పోవాలంటే వెలుతురు వెలిగించాలి, కానీ అట్లా చేసుకోవాలి, కానీ కిటికీలన్నీ తీయాలి, కానీ పొద్దున పూట చీకటి పోతుంది. లేకపోతే చీకటి పోవాలని గోడలంతా కొట్టినట్టుగా ఉంది నీ కథ. ఇక్కడ మనం హరివంశంలో చెప్పుకున్న భీష్ముడి కథను గుర్తు చేసుకోవాలి. ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఎలా చేయాలి, ఎలా చేయకూడదు అనే సందేహాలు అందరికీ కలుగుతూ ఉంటాయి. హరివంశం పూర్తిగా చెప్పారు స్వామీజీ. ఇటువంటి సంకట స్థితి నుంచి బయటపడేందుకే భగవంతుడు ఒక వ్యవస్థను చేసి పెట్టాడు. ఆ వ్యవస్థ పేరే శాస్త్రము. శాస్త్రం అంటే వేదమే. కర్తవ్యాకర్తవ్యాలలో శాస్త్రమే ప్రమాణం కావాలి. ఎందుకంటే అదే జ్ఞాన సాధనమై ఉంది. శాస్త్రాన్ని విడిచిపెట్టి కర్మ చేస్తే ఏ ప్రయోజనము లేకుండా పోతుందని పూర్వమే చెప్పారు. కనుక శాస్త్రోక్తంగా శాస్త్రంలో విధి విధానాలను ఎలా చెప్పారో అలాగే చేయాలి. ఎవరెవరికి ఏ స్వకర్మలను శాస్త్రం చెప్పిందో వాటినే చేయాలి అని అంటూ భగవంతుడు, ఓ అర్జున, నువ్వు కర్మయోగానికే అర్హుడవు అయి ఉన్నావు కనుక శాస్త్రోక్త కర్మనే ఆచరించు. క్షత్రియుడికి శాస్త్రంలో యుద్ధం చెప్పారు కనుక నువ్వు యుద్ధం చెయ్యి అనే సూచనతో ఈ 16వ అధ్యాయాన్ని పూర్తి చేశాడు. ఇది శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే దైవాసుర సంపద్విభాగయోగో నామ షోడశోऽధ్యాయః. షోడశాధ్యాయ మహిమ. ఈ షోడశాధ్యాయ మహిమ ఖడ్గబాహు కథ. గీతా మహాత్మ్యాన్ని తెలిపే ఈ 16వ అధ్యాయ మహిమను శ్రీహరి మహాలక్ష్మీదేవికి చెప్పాడు. దానిని శివుడు పార్వతీదేవికి ఇలా చెప్పాడు, ఓ పార్వతీ, నీకిప్పుడు షోడశాధ్యాయ మహిమను చెబుతున్నాను విను. ఇదెంతో పవిత్రమైనది, శ్రద్ధతో విను. పూర్వము ఘర్జర దేశంలో సౌరాష్ట్రకం అనే ఒక నగరం ఉండేది. ఆ నగరాన్ని ఖడ్గబాహు అనే ఒక రాజు పాలిస్తున్నాడు. ఆ ఖడ్గబాహు వద్ద ఒక మంచి బలమైన ఏనుగుంది. దాన్ని అందరూ అరిమర్దనము అని పిలుస్తూ ఉంటారు. అరిమర్దనం అంటే శత్రువులను మర్దించేది, నాశనము చేసేది అని అర్థం. దానిని అందరూ ప్రేమగా చూసుకునేవారు. అది కూడా అందరిపైన ప్రేమను చూపేది. తన దగ్గరకు వచ్చిన వారిని ప్రేమగా తొండంతో దగ్గరకు తీసుకొని తన వీపుపై కూర్చోబెట్టుకునేది. అందరినీ ఆనందపరిచేది. అటువంటి ఆ ఏనుగుకు ఒక రోజున ఏమైందో ఏమో బాగా పిచ్చి పట్టింది. ఏనుగులకు అంతే కదా, పిచ్చి పడితే బాగా పిచ్చి పట్టింది, మదం ఎక్కింది. అది పిచ్చి పట్టినట్లుగా గంతులు వేసింది. పెద్ద పెద్దగా జింకారాలు ఘింకారాలు వేసింది. గజశాలను కంపింపజేసింది. వేగంగా అటు ఇటు పరిగెత్తి తన గొలుసులను త్రెంచేసుకుంది. ఎవరైనా ఏనుగును సాకుతారా? తన ఎదురుగా ఉన్నటువంటి ఉక్కు స్తంభాలని పడగొట్టేసింది. అప్పుడు వేగంగా శిక్షణనిచ్చే అధికారులు రాగా వారిని తొండంతో పట్టుకొని విసిరేసింది. అంతే. అసలు సాకేవాడిని కూడా విసిరేస్తుంది. గజశాల తలుపులు బద్దలు కొట్టుకొని ఊరి మీద పడిందండి. దాన్ని చూసుకునే మావిటివాడు ఇంకొక మావిటివాడు దాన్ని వెంటబడి దానిని నియంత్రించాలి రకరకాలుగా ప్రయత్నాలు చేశాడు. కానీ ఏనుగు మాట వినలేదు. చిన్నప్పటి నుంచి సాకినవాడు మాట వినలే. ఎందుకంటే మతం వచ్చింది దానికి. పెద్ద పెద్ద అడుగులు వేసుకుంటూ మావిటివాడి మీదకే వచ్చింది. అంతే. దాంతో వాడు భయంతో పారిపోయాడు. ప్రాణం ఉంటే చాలురా నాయనా అని.
అది నగరంలో విచ్చలవిడిగా తిరుగుసాగింది. ఇంతలో ఈ విషయం ఖడ్గబాహు మహారాజు గారికి తెలిసింది. ఎందుకంటే ఆయన చాలా ముద్దుగా పెంచుకున్నాడు. ఆయన కంగారు పడి తనకు తెలిసిన ప్రయత్నాలు చేసి చూశాడు. యంత్రమంత్రం వేశాడు, ధూపం వేశాడు, తల్ల కిందల తపస్సు చేశాడు, అంటే యోగాసనాలు వేశాడు. అయినా ఏనుగు ఆగలేదు, ఎవరికీ లొంగలేదు. పిచ్చివాడుగా ఆడాడు, పిచ్చివాడిలాగా ఇరబూసుకున్నాడు తలంతా, కీ 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 అని ఆడాడు. అయినా కూడా ఏనుగు జంకలేదు. జనమంతా ఎంతో భయంతో వణికిపోతున్నారు, అటు ఇటు పరుగులు తీస్తున్నారు. నగ్నంగా పరిగెత్తిపోయారు ఇంకొంతమంది. నగరమంతా అల్లోల కల్లోలం అయిపోయింది. ఎవడో చెప్పాడు ఇది చేస్తే అది సరిపోతుందని. చేసిన వాళ్ళంతా దిక్కుకు తోచుకొని వెళ్ళిపోయారు. ఎవరికీ దిక్కు తోచడం లేదు, ఏం చేయాలో తెలియటం లేదు. దూరంగా తమ వారిని రక్షించుకోవాలని కొంతమంది పరిగెత్తుతున్నారు. మరికొంతమంది తమ ఇంటిని ఏనుగు నాశనం చేస్తుందేమని భయపడుతూ ఇళ్లలో దాగి కిటికీల్లోంచి చూడసాగారు. కొన్ని ఇండ్లు కూడా పడగొట్టింది, కిటికీలు కూడా తెగ నరికి పారేసింది. ఇలా నగరమంతా భయపడుతూ కంగారు పడుతూ ఉండగా ఒక చెరువు దగ్గర ఉన్నటువంటి బ్రాహ్మణుడు మాత్రం నిశ్చింతంగా ఉన్నాడు. ఆయన మాత్రం హాయిగా ఉన్నాడు బ్రాహ్మణుడు. ఇదేంటిది? ఆయన ప్రశాంతంగా చెరువులో దిగాడు, చక్కగా స్నానం చేశాడు, ముక్కు పట్టుకొని స్నానం చేశాడు. అంతే, ముక్కు పట్టుకోకపోతే అవుతుందా? తడి బట్టలు పిండుకున్నాడు. అవును, పిండుకోవాల్సిందే. ఉత్తరీయాన్ని నడుముకు కట్టుకున్నాడు, నీటితో తర్పణాలు ఇచ్చాడు. ఇది మామూలు బ్రాహ్మణ చేసేది. చెరువులో నుంచి పైకి వచ్చి సూర్యుడికి చూసి నమస్కారం కూడా పెట్టాడు. నెమ్మదిగా నడవసాగాడు. అప్పుడు ఆయనకు ఎదురుగా ఒక పౌరుడు పరిగెత్తుకుంటూ వచ్చి ఆయాసపడుతూ, ఎందుకంటే మన ఏనుగుకు పిచ్చెక్కింది. పిచ్చెక్కిందే, దానికి ఏమైందో ఏమో తెలియటం లేదు, అది ఎవరిని లెక్క చేయటం లేదు, ఎవరికి లొంగటం లేదు. అందుకు నేనేం చేస్తారా? మన రాజుగారు నానా రకాలుగా చాలా ప్రయత్నించి చూశారు, అయినా అది మాట వినలేదు. కనుక మీరు అటుగా పోకండి, ఇటుగా నాతో రాండి, పరిగెత్తుదాం. ఇక్కడే మా పాక ఉంది, అక్కడ పోయి దాక్కుందాం రాండి. పాక కొట్టేస్తుంది, పక్క ఇంకొక పెద్ద బిల్డింగ్ ఉంది, దాంట్లో వెళ్ళిపోదాం. ఏనుగు వైపు పోతే మాత్రం నీ ప్రాణాలు పోతాయి. అది ఇప్పటికే ఒక 10 మంది మనుషులను విసిరేసింది, చంపేసింది, అడ్డుగా ఉన్న వస్తువులను తొక్కేసింది. ఏనుగుతో విసరబడ్డ వాళ్ళు ఇప్పుడు బ్రతికున్నారో లేదో తెలియదు, ఎంతమంది పోయారో. కనుక నాతో వచ్చేసేయండి, నాలాగా వేగంగా పరిగెత్తండి అంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. బ్రాహ్మణుడు అతడితో అలాగే అని ఏనుగుకు ఎదురుగా నడుచుకుంటూ వెళ్ళాడు. అలాగే అని చెప్పాడు కానీ పరిగెత్తడానికి తను చేతకాలే. ఇంతలో మరొకడు వచ్చి బ్రాహ్మణ్ణి ఆపి ఇలా అన్నాడు, పంతులు గారు వెనక్కి తిరగండి, నాతో వచ్చేయండి. ఏనుగు వచ్చేస్తుంది, కాసేపటికి తొక్కేస్తుంది మిమ్మల్ని. ఇప్పటికే అది నగరంలోని చాలా అంగళ్ళు నాశనం చేసేసింది, చెట్లను కూడా విసిరేసింది, మొక్కలను కూడా తొక్కేసింది అంటూ పారిపోయాడు. బ్రాహ్మణుడు అతడితో అలాగే నీతోనే వస్తాను, నువ్వు జాగ్రత్త అని ఇంకా ముందుకు నడిచాడు. అట్లే నడుచుకొని పోతున్నాడు. అప్పుడు ఒక పెద్ద మనిషి ఇంట్లోంచి వేగంగా బయటకు వచ్చాడు. బ్రాహ్మణుని చేతిని బట్టి లాగుతూ ఇలా అన్నాడు, మా ఇంట్లోకి రండి అన్నాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.